శ్రావణం వినగానే మన మనస్సు ప్రశాంతతతో నిండిపోతుంది. ఆకాశం తడిగా వర్ణించుతున్న హృదయం మాత్రం భక్తి రసంతో వర్షిస్తుంది. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు దేవాలయము ధ్వనులతో మారుమోగుతుందంటే మన ఇంట్లో దీపాల వెలుగులు కన్నీళ్ళ అరుదులను ప్రసాదిస్తుంటాయి. ఇంత పవిత్రమైన శ్రావణ మాసం గురించి మీకు పూర్తిగా తెలుసా? ఏ నెలలో ఏ దేవతను ఏ రోజు పూజించాలి, ఏ వ్రతము ఏ ఫలితాన్ని ఇస్తుంది, తెలుగు ప్రజల జీవన విధానంలో ఈ మాసానికి ఎందుకంత గౌరవం ఉందో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇంకా చివరి వరకు వినండి. ప్రతి మాట భగవంతుని మాటలా అనిపించుతుంది. శ్రావణ మాసం ఎందుకు పవిత్రము? శ్రావణ మాసం అంటే దేవతలు భూలోకాన్ని ఆశీర్వదించేందుకు వస్తున్న కాలం. ఈ నెలలో ప్రకృతి తలతలలాడుతుంది, వర్షాలు పడతాయి, పచ్చదనం పులకరిస్తుంది. పురాణాల ప్రకారము ఈ మాసంలో శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి, పార్వతీదేవి అందరూ భక్తుల పూజలను త్వరగా స్వీకరిస్తారు. పూజలు చేస్తే 10 సార్లు ఫలము, దానం చేస్తే శతగుణ ఫలితం అంటారు. ప్రతిరోజు ఏ దేవుడిని పూజించాలి? సోమవారము శివ పూజ. శ్రావణ సోమవారము వ్రతం చేస్తే శివుడు ప్రసన్నుడవుతాడు. ఉదయం స్నానం చేసి శివాలయానికి వెళ్ళి బిల్వదళాలు, పాలు, తేనెతో అభిషేకం చేయాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అని జపం చేయాలి. శివుడికి అర్చనలు, నైవేద్యాలు సమర్పించాలి. మంగళవారము మంగళగౌరి వ్రతం. పెళ్ళైన స్త్రీలు భర్త దీర్ఘాయుష్కుడిగా ఉండాలని ఈ వ్రతాన్ని చేస్తారు. గౌరీదేవిని పూజించి కుంకుమ, పసుపు, తాంబూలాలతో అలంకరించాలి. పార్వతీ పరమేశ్వరుల కథలు వినాలి. బుధవారము విష్ణు పూజ. విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేయాలి. అనే మంత్రాన్ని జపించాలి. శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పాయాసము, మధురాలు సమర్పించాలి. గురువారము వ్రతం. గురువు తత్వాన్ని, బృహస్పతిని పూజించాలి. పసుపు గణపతిని తయారు చేసి పూజించాలి. ఈరోజు పసుపు వస్త్రాలు ధరించడము, పసుపు ప్రసాదం తయారు చేయడము పుణ్యదాయకం. శుక్రవారము లక్ష్మీ పూజ. శ్రీవారి సతీ స్వరూపిణి లక్ష్మీదేవికి శుక్రవారము ప్రత్యేక పూజ చేస్తారు. శాంతంగా ఉండి సీతారామ, లక్ష్మీనారాయణ నామాలు జపించాలి. శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్యే చ ధీమహి తనో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ మంత్రము అత్యంత శక్తివంతమైనది. శనివారము శనేశ్వరుని పూజ. శనిదోష నివారణకు శనివారము నల్ల తిలాలు, నల్ల వస్త్రాలు దానం చేయాలి. శనేశ్వరుని ఆలయంలో నల్ల నూనెతో దీపం వెలిగించాలి. ఆదివారము సూర్యారాధన. సూర్యునికి నమస్కారాలు, ఆర్ఘ్య ప్రదానం చేయాలి. సూర్యనారాయణునికి ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఓం గుణీయే సూర్యాయ నమః, ఓం గుణీయే సూర్యాయ నమః అనే మంత్రం జపించాలి. శ్రావణ మాసంలో జరిగే పండుగలు. వరలక్ష్మి వ్రతం. స్త్రీలు
భర్త కుటుంబం శుభంగా ఉండాలని లక్ష్మీదేవిని పూజిస్తారు. గుడిలో లేదా ఇంట్లో పసుపుతో లక్ష్మీ ముఖం చేసి దీపాలు వెలిగిస్తారు. ఇది ఐశ్వర్యవంతమైన జీవితానికి పునాదిగా నిలుస్తుంది. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్, అన్న చెల్లెళ్ళ బంధానికి శ్రద్ధతో వేసే పట్టుదారపు పట్టు. చెల్లెళ్ళు రాఖీ కట్టి అన్నలు జీవితాంతము రక్షణ వాగ్దానం చేస్తారు. ఉపాకర్మ, యజ్ఞోపవీత దారాధారణ. బ్రాహ్మణులు, ద్విజులు తమ వేద విద్యను ఈ రోజున నూతనంగా ప్రారంభిస్తారు. గాయత్రి మంత్రంతో వేదశక్తి మళ్ళీ లభిస్తుంది. శ్రావణ మాసంలో పాటించవలసిన పావన చర్యలు: ఉపవాసాలు చేయండి. శారీరక ఆరోగ్యము ప్లస్ ఆధ్యాత్మిక మేలుకొల్పు. అన్నదానం చేయండి. భగవంతుడు అన్నదాతగా ప్రసన్నుడవుతాడు. దీపాలు ఏర్పాటు చేయండి. ఇంట్లో నెయ్యి దీపం వెలిగించండి. శుభశక్తులు రావడానికి ఇది మార్గం. మంత్ర పఠనం, శ్రీ సూక్తము, లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, శివ పంచాక్షరి జపం చేస్తే చింతలే చిగురించవు. ప్రకృతి పట్ల కృతజ్ఞతతో జీవించండి. గోమాతకు గడ్డి పెట్టండి. తులసి కొండ దగ్గర దీపం వెలిగించండి. శ్రావణ మాసం అంటే మనం దేవుళ్లకు దగ్గరయ్యే సమయం. మన పాపాలు కరిగిపోయే వేళ, మన ఇంట్లో ఆశయాలు మానవత దీపాల వెలిగే కాలం. ఈ నెలను మీరు శ్రద్ధతో, శాంతితో, భక్తితో గడిపితే దేవతల అనుగ్రహము మీ జీవితాన్ని స్వర్గంగా మార్చుతుంది. భక్తితో పిలవండి. దేవుడు దయచేసి మీ తలుపు తట్టడమే కాదు, మీ జీవితాన్ని వెలిగిస్తాడు. సో ఈ పవిత్ర శ్రావణ మాసం గురించి మరింత ఇలానే తెలియజేస్తూ ఉంటాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.